బీసీలకు కూడా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించుకొని బీసీల ఓట్ల ద్వారా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం. మా బీసీలను మర్చిపోయారు, ఓట్లు వేయించుకునే వరకే ప్రక్రియ వదిలేసి 42% రిజర్వేషన్లను ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అసెంబ్లీలో బిల్లు పెట్టారు, ఢిల్లీ తీసుకెళ్లారు. ఢిల్లీలో కొట్లాడాల్సిన విధంగా కొట్లాడడం లేదనేది మా భావన. ఇప్పుడు మీరున్న దాంట్లో 18 మంది మంత్రి పదవులు కేవలం ఇప్పుడు 3వ మంత్రి పదవి ఇచ్చారు. ఇంకా ఉన్నటువంటి 4 ఖచ్చితంగా మున్నూరు కాపుకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి, యాదవ్ సోదరులకు ఇవ్వాలి, ముస్లిం సోదరులకు ఇవ్వాలి, లంబాడీ సోదరులకు ఇవ్వాలి. అనేక మంది ఇంకా అనేక కులాలు దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు ఉన్నటువంటి దీంట్లో బీసీలను మర్చిపోయారు, ముస్లింలను మర్చిపోయారు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మంత్రి పదవిలో ఆ ఉన్నటువంటి కోటాను పూర్తి చేయాలని చెప్పేసి ఖచ్చితంగా బీసీల తరఫున మా పార్టీ తరఫున మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే మా భావన. ఖచ్చితంగా దీన్ని అమలుపరచాలని చెప్పేసి 42% ఇప్పుడు బీసీలు అమలుపరచాలని, రిజర్వేషన్ అమలు పరిచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.